టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమం కొండేపి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి వారి స్వగ్రామమైన నాయుడుపాలెంలో ఎన్టీ రామారావు గారు, అలాగే మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండ, జరుగుమల్లి, కామేపల్లి, పొన్నలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో దామచర్ల సత్య, బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్కు ఘనమైన నివాళులర్పించారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి మన అందరి ఆశాజ్యోతి, ప్రతి పేదవాడి గుండె చప్పుడు, మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి మన అన్నగారు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మనందరం కామేపల్లిలో కలుసుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన పెద్దబాబు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి, ఈ భారతదేశంలో తెలుగు జాతి ఉన్నంత కాలం గుర్తుండిపోయే వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. కేవలం 9 నెలల్లోనే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఘనత ప్రపంచంలో అతనికి తప్పితే ఇంకెవ్వరికి దక్కదు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈ రోజు మనందరం ఈ యొక్క గ్రామాలు గాని రాష్ట్రాన్ని గాని అభివృద్ధి చేస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి 40 సంవత్సరాల్లో మనం అధికారంలో సుమారు ఒక 20 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చాం. ఈ రోజు ఇందాకే మన బాబు గారు చెప్పినట్టు ప్రతి పేదవాడికి పక్కా గృహాలు, అలాగే ఆడవాళ్ళకి ఆస్తిలో సగభాగం, కేవలం కిలో 2 రూపాయలకి బియ్యం, ఇలాంటి అనేక మంచి పథకాలు తీసుకొచ్చి, అలాగే ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కానీ ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే సంక్షేమానికి మారు పేరుగా నిలిచిన పార్టీ అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో మనందరం పనిచేయడం మన అదృష్టం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పరుగు రాష్ట్రాల వాళ్ళు అంటా ఉన్నారు, ఏమరా మీరు ఈ రాష్ట్రానికి మీ కర్మ పట్టింది, ఒక పనికి వాళ్ళని ముఖ్యమంత్రి మీరు ఎన్నుకున్నారు,
దయచేసి మళ్ళీ ఆ తప్పు చేయవద్దని పొరుగు రాష్ట్రాలందరూ మన రాష్ట్రాన్ని చూసి ఎగతాళి చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు జనాల్లో చైతన్యం వచ్చింది. ప్రతి మహిళ గాని యువత గాని అందరూ మళ్ళీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, ముఖ్యమంత్రి రావాలని ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క యువకుడు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. యువతకి భరోసా మళ్ళీ మన నాయకుడు మన తెలుగుదేశం పార్టీ వస్తేనే. ఈ రోజు పొరుగు రాష్ట్ర మంత్రులు అందరూ దావోస్కి వెళ్లి ఎన్నో పరిశ్రమలు తీసుకొని వస్తా ఉంటే మన రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా పోయిన దాఖలు లేవు. మన ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనకబడిందంటే అంత వెనకబడిపోయాం. మొన్నే మీ గ్రామానికి కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఆహ్వానించి ఆయన కారులో చెప్తా ఉన్నాడు, ఎంతో మంచి కాన్స్టిట్యున్సీ ఇది, జనాల్లో మంచి ఉత్సాహం ఉంది, మీరు జాగ్రత్త చేయమని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. ప్రజల్లో ఈ చైతన్యం వచ్చిందంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన విసుకెత్తిపోయి ఉన్నాం. మళ్ళీ మనందరికి మంచి రోజులు వస్తాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గంలో మంచి మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని, అలాగే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించాలని, అలాగే యువత కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు గాని పేదవాడు గాని పాదయాత్ర కుప్పం నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాడు. 400 రోజులు 4000 కిలోమీటర్లు ప్రతి పేదవాడిని, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గ ప్రజలందరినీ వారి యొక్క బాధలతో మమేకమై మీ యొక్క ఈ రాష్ట్రాన్ని రేపు మన రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎంతో ఒక మంచి ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర కూడా మన నియోజకవర్గం నుంచి మనందరం సంఘీభావం తెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఆ పాదయాత్ర విజయం సాధించాలని, అలాగే ఈ రోజు మహానుభావుడి వర్ధంతి సందర్భంగా మనం కూడా ఇక నుంచి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరం ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దాం. మనం కూడా పార్టీని పటిష్టం తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఇంకా సంవత్సరం రోజుల్లో ఉన్న ఎన్నికలు తప్పకుండా అందరం కలిసి మంచి మెజార్టీ తీసుకుని రావాలని కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ పెద్దయినా, జోహార్ పెద్దయినా, జోహార్ పెద్దయినా. కొండేపి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా స్వామి గారిని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని, మళ్ళీ ప్రతి గ్రామం మన నాయకులందరం తిరుగుదాం. ఈరోజు అన్నగారి వర్ధంతి సందర్భంగా మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువత కోసం, అలాగే ఈ రాష్ట్రం కోసం పాదయాత్ర యువ గలం అనే ఒక మంచి పేరుతోటి ఈ యొక్క యువత నిరుద్యోగుల పట్ల ఎంత ఈ ప్రభుత్వం ఎంత నిరంకుశ వైఖరి ప్రవర్తిస్తుందో, యువత ఏ విధంగా చెడుదోర పడుతుందో, యువతని మేల్కొల్పే పనిలో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రేపు 27 నుంచి కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. దానికి కూడా మన నియోజకవర్గం నుంచి కూడా ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే తప్పకుండా అందరం కలిసి వెళ్దాం. మన తరపు నుంచి కూడా మన నియోజకవర్గం నుంచి కూడా సంఘీభావం తెలపాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇంకా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయి ఉన్నాయి, ఎందుకంటే తప్పకుండా చేసుకుందాం. కిలో 2 రూపాయలు పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమంలో మనందరం కలుసుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచలాంజనేయులు గారు, జోహార్ దామచలాంజనేయులు గారు. ఈ రాష్ట్రం చూస్తున్నాం, ఇదేం కరమరా ఈ రాష్ట్రానికి అని పక్క రాష్ట్రాలు కూడా చాలా ఎగతాళి చేసే పరిస్థితికి మనం తీసుకొచ్చాం. పొరుగు రాష్ట్రాల వాళ్ళు ఈరోజు దావోస్ పోయి ఎన్నెన్ని వాళ్ళ రాష్ట్రాలకి ఎన్నెన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారో చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రం నుంచి కనీసం ఒక్క పరిశ్రమ కాదు కదా, ఉన్న పరిశ్రమలు మూతపడ్డే దిగజారిపోయిన స్థితిలో మన రాష్ట్రం ఉంది. ఇది ప్రతి ఒక్క ప్రజలు మన గ్రామాల్లో ఉన్న యువకులు కానీ అందరూ ఆలోచన చేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో, ఒక్క రోడ్డు కానీ ఒక తట్ట మట్టి అన్నా కానీ వేసిన దాఖలు లేవు.
ఈరోజు అతను చేసిన హామీలు ఒక్కటంటే ఒకటి నెరవేర్చలా. ప్రజల్లోకి దమ్ము ధైర్యంగా వెళ్ళి ఓటు హక్కు అడిగే దమ్ము ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఈరోజు మనందరం కూడా ఇంకా ఈ సంవత్సరం రోజులు మన వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత మాత్రం అందరం ప్రతి గ్రామాల్లో తిరుగుదాం, పార్టీని బలోపేతం చేద్దాం. ఈ నియోజకవర్గంలో దామచర్ల కుటుంబం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. సత్య మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఈ నియోజకవర్గం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినా నాకు టికెట్ రాదని తెలిసినా కూడా మీ అందరి కోసం వెనకుండి మా పెద్ద ఆయనతో పాటు మీరు నడిచారనే ఒకే ఒక్క మాటతోటి ఈరోజు మీకు ఎంతో సేవ చేయడానికి ముందున్నా. మీరు నా పైన పెట్టిన భరోసా కానీ మొన్న మీరు చూపిన ప్రేమ సంగమేశ్వరం గుళ్ళో ఒక మంచి పనికి మనం వెళ్తే ఇక్కడ ఉన్నోళ్ళు వచ్చి దాన్ని ఆపాలని చూసి ఎంత అబాస్పాలయాలో మీరు అందరూ తెలుసు. నియోజకవర్గం మొత్తం దాన్ని చీకొట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. మంచి పనికి ఎప్పుడు ప్రజలు హర్షిస్తారు. మీకెప్పుడు దామచర్ల కుటుంబం మంచికే ఉంటుంది, చెడుకి ఎప్పుడు దామచర్ల కుటుంబం ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ, మనం రాజకీయం చేసినప్పుడు కానీ ఒక్కడ పైన కూడా మనం తప్పుడు కేసు పెట్టాల. ఈరోజు మన వాళ్ళు ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద ఏ కేసు పెడదామా? అన్నీ మనం చూస్తున్నాం. పైనుంచి కిందరం పనిచేయటం నిజంగా మన అదృష్టం. ఇది తెలుగుదేశం పార్టీ మనందరం రాబోయే రోజుల్లో జనాల్లో కూడా చైతన్యం వచ్చింది. మన నాయకుల్లో కూడా ఇంకా చైతన్యం రావాలి. యువకులైతే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మొన్నే మన నియోజకవర్గంలో చంద్రబాబు గారు మన కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగారు. ప్రతి ఒక్కరు యువత కానీ, మహిళలు కానీ, ముఖ్యంగా రైతాంగం. ఆ రోజు అన్నగారు రైతుల పట్ల, రైతుకు కర్షక సదస్సులు కానీ, తెలుగుదేశం పార్టీలో కూడా రైతు విభాగాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి మహిళకు ఆడవాళ్ళ ఉండే వ్యక్తి మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా పన్నలూరు హెడ్ క్వార్టర్లో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు సాంబయ్య గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పన్నలూరు మండల మాజీ ఎంపీపీ మన ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పన్నలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఒక రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి, భీముడైతేనేమి, తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతి పాత్రని అవకువగా అతనే సృష్టించబడినట్టు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప మహానుభావుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తయి అన్నగారి శత జయంతి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు ఆయన 27వ వర్ధంతి కార్యక్రమం కూడా ప్రతి గ్రామంలో ఒక పండగ వాతావరణంలా చేసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికో కాదు, తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండిపోయే వ్యక్తి, మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈరోజు రాజకీయం అంటే అప్పట్లో డబ్బున్నోళ్ళే ఉండాలని, దానికి ఒక ప్రత్యేకత ఉండాలని అనుకునే రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలు, బీసీలు అందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చినటువంటి పార్టీ మన అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో అనేక మంది నాయకుల్ని తయారు చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి గొప్ప గొప్ప బాలయోగి లాంటి వాళ్ళని స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. యనమల రామకృష్ణుడు గారిని
అన్ని పదవుల్లో స్పీకర్గా, మంత్రిగా ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి గొప్ప పార్టీలో మనందరం ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ ఒక మహనీయుడి నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవటం, ఆ మహానుభావుడు చనిపోయి 27 సంవత్సరాలైనా ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క ఆశా జ్యోతిగా, ఒక దేవుడుగా, ఒక రాముడుగా, కృష్ణుడుగా, ఒక ఇంట్లో ఒక ఆత్మీయుడిలా, ఒక అన్నలా ప్రతి ఒక్కడికి మా అనే మనిషి మన పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో కాదు, ఈ యొక్క తెలుగు జాతి ఉన్నంతకాలం గుర్తు పెట్టుకోలేక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు క్రితం స్థాపించి ఒక ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఇదేదో డబ్బున్న వాళ్ళు కాదు, పేదవాళ్ళు కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ అన్ని కులాలను ప్రోత్సహించి మంచి స్థానాల్లో రాజకీయ ప్రాముఖ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో మనందరం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రం కానీ ప్రజలందరూ ఆలోచించుకునే రోజులు వచ్చినాయి. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మళ్ళీ ముఖ్యమంత్రిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో కూడా రామారావు గారి టైంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేయడానికే వచ్చే పార్టీ తప్పితే దాచుకోవడానికో దోచుకోవడానికో వచ్చే పార్టీ కాదు. భవిష్యత్తులో ఇలాంటి ఈ యొక్క అన్నగారి ఈ సంవత్సరం అంతా 100వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప మహానుభావుడికి ఈరోజు మన నియోజకవర్గంలో ఘనమైన నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మంచి కార్యక్రమం నిర్వహించిన సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామమ్మా. 27వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాల్లో కూడాను అన్ని చోట్ల గొప్పగా ప్రజలే తమ భాగస్వామ్యంతో స్వచ్ఛందంగా చేసుకుంటున్న నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇది ఈ సంవత్సరం అన్న ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంవత్సరం. ఎన్టీ రామారావు గారు 100వ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఆయన 60వ ఏట స్థాపించిన తెలుగుదేశం పార్టీ యొక్క 40 వసంతాలు నిండినటువంటి సంవత్సరం కూడా ఈ సంవత్సరం విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికీ 27 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను గ్రామాన అన్నదానాలు, వస్త్రాల పంపిణీలు, ఘనంగా ఆ నాయకునికి నివాళులు అర్పిస్తున్న కార్యక్రమాలని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఒకరున్నారు భారతదేశంలో అనేటువంటిది ప్రపంచానికి చాటి చెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజు కిలో ₹2 బియ్యం తెచ్చి ఆంధ్రప్రదేశ్లో పేదల కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. అప్పటి వరకు లేనటువంటి పక్కా ఇళ్ళ పథకాన్ని తీసుకొచ్చి పేదలకి పక్కా ఇంటిని నిర్మాణం చేసింది కూడా అన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తాము. కట్టుకోవడానికి బట్టగాల ఉద్దేశంతో జనతా వస్త్రాలు, చీరల్ని, పంచెల్ని కూడాను ఇచ్చినటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే జెండాలో ఉన్నటువంటి నాగలి, గూడు, పేదవారి గుడిసె రాక ఉన్నాయో ఆ వర్గాల సంక్షేమానికి తీసుకొచ్చారు. ఈరోజు సింగరాయకొండలో హాస్పిటల్ కావచ్చు, మండల ఆఫీసులు కావచ్చు, రిజిస్టర్ ఆఫీసులు ఇవన్నీ వచ్చాయంటే మాండలిక వ్యవస్థకి నాంది పలికింది అన్న ఎన్టీఆర్ గారిని నేను తెలియజేస్తున్నాం. ఏ ముహూర్తాలు తెలుగుదేశం పార్టీని పెట్టారో ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడాను ప్రజా సంక్షేమమే
అభివృద్ధిని సైకిల్ రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక భాగం పరిపాలన చేసినటువంటి సాధించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కూడాను ఈ రాష్ట్రంలో మళ్ళీ మార్పు మొదలైంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడేటువంటి సమయం వచ్చింది. దానికి ఉత్సాహమే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినా కానీ జనాలు విపరీతంగా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు.